నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా భోగపురం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం మొత్తం 5,000 బస్సుల్లో 3 లక్షల మంది సభకుంటే ప్రతి విజువల్లో కూడా ప్రతి స్కూల్ బస్ కావచ్చు, అలానే ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు. ఎందుకంటే మోడీ సభ అనేది ఇది ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఉత్తరాంధ్ర కళ నెరవేరబోతుంది. ఎంత నిజమో అంతేకాకుండా విజయనగరం ప్రజలు కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు, ఒక పండుగ వాతావరణంలో ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి జెండాలు అయితే రెపరెపలాడుతూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టున్నాయి ఈ జెండాలను అయితే మనం చెప్పొచ్చు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద ఓపెనింగ్ జరిగింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా ప్రతి వార్డులో కూడా ప్రతి నియోజకవర్గం నుంచి బస్సులు అన్ని ఒక నియోజకవర్గం 120 బస్సులు వేసి చెప్పిన ప్రతి ఒక్క వాలంటీర్గా ప్రతి ఒక్క ఆడ మగ అనేది మొత్తం లేడీస్ అండ్ జెంట్స్ అందరూ ఇచ్చేసి ఉన్నారు. ఈ రోజు మిగతా రోజులు రావాలంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడాలని చాలా కష్టం కాబట్టి ఈ రోజు ఓపెనింగ్ చేస్తారు. ప్రతి ఒక్కరు వచ్చి ఈ సందర్భంలో అందరూ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం కూడా జరిగింది. దీనికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మరి అభివృద్ధి బాటలో జరుగుతోంది. గత ప్రభుత్వం చేసినటువంటి అరాక్షమైన పాలన ఈ రోజు కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకత్వంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుంది. కాబట్టి అనేకమైన కర్మాగారాలు రావడం కానీ, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం కానీ, అలాగే పోలవరం కానీ, అలాగే అమరావతి కానీ, అలాగే రైల్వే జోన్ కానీ, ఐటీ రంగం కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి బాటలోకి వెళ్తుంది. ఏదైతే మహిళకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి వాగ్దానాలు చేశారో ఎలక్షన్ లో, మరి అదే వాగ్దానం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకా 3 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని చెబుతూ చక్కటి అవకాశం మీడియా ద్వారా ఇచ్చినందుకు ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అంటే ఈ కార్యక్రమం కోసమే 3 రోజుల పాటు అయితే పిల్లలకి స్కూల్ చేయించారు. ఆదివారం ఎలానో సెలవు కాబట్టి ఈ 2 రోజుల పాటు స్కూల్ కి సెలవు ఇచ్చారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ బస్సులు ఎక్కువగా ప్రజలు తీసుకురావడానికి వినియోగిస్తున్నారు కాబట్టి, అలాగే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు కూడా ఎక్కువగా జనాలు తీసుకురావడానికి 3 లక్షల మంది ప్రజలు ప్రధాని మోడీ ప్రసంగాన్ని వీక్షించేందుకు అవకాశం ఉన్నందున ఈ బస్సులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం ఇక్కడ విజువల్లో చూస్తున్నట్లయితే 3 ప్రాంతాల నుంచి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా నుంచి కూడా ప్రజలు అధిక సంఖ్యలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది పండుగ కాబట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని ప్రతి ఎజెండాగా అయితే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అయితే చెప్పొచ్చు.